ఐ కేమ్ ఫ్రమ్ బేసిక్లీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పవాడు ఉంటాడు. ఎందుకంటే వాడు కార్యకర్త కోసం, వాడు నమ్మినోడి కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. ఫ్యాక్షనిస్ట్ లీడర్. కోస్టల్ ఏరియా ఉంది ఈ నాయకుడి సంగతి. ఇది ఫోన్ వచ్చిపెట్టి మా వాడు వస్తాడు, ఇది ఒక ల్యాండ్ ఫోన్ వచ్చిపెట్టి మా వాడు వస్తున్నాడు, ఎస్ఎన్ తిట్టా ఉంటాడు, దబాయిస్తుంటాడు, ఏడు వచ్చి మెట్టు మాట్లాడుతుంటాడు. వాళ్ళు కాదు, డిఫరెంట్. ఒక మీరు గాడ్ ఫాదర్ చదివి ఉంటారు కదా, గాడ్ ఫాదర్ మ్యారీ డాన్ వీటో క్యారల్. అక్కడ వాళ్ళ ఇద్దరు సన్స్, సెకండ్ సన్కి ఫియాన్సీ పోద్ది ఆ పార్టీకి పోతే వాళ్ళ బర్త్డే రోజు, ఆయన బర్త్డే రోజు డాన్ వీటో క్యారల్ పెద్ద మాఫియా అనే పదం సిసిలీ అనే ప్లేస్లో పుట్టిన వర్డ్ అది, ఇటలీలో సిసిలీలో. ఎవడు చేయవడిగిన ఇస్తుంటుంటాడు, కూర్చుంటాడు, మోకాళ్ళ మీద కూర్చొని ఇక్కడ కిస్ చేయాలి. వాడు ఏ కోరిక ఇచ్చినా ఏమన్నాడు వేస్తుంటాడు. వాళ్ళ ఫియాన్స్ అడుగుతాడు, సార్ ఇది మీ నాయన అంటే దట్ ఈస్ ది బాండ్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్. హీఈస్ ఎ ఫ్యాక్షనిస్ట్. ఎవడైనా జగనన్న పాపం మారిపోయాడయ్యా. నిజంగా జగనన్న ఫ్యాక్షనిస్ట్ కుట్టి నా కొడకలు 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. ఆయన రాబడలే, గమ్మునుంటే చాలు, ఒప్పుకోడు. కానీ ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి, ఫ్రీ హ్యాండ్ కొంత అవ్వాలి. ఒక్కటి చెప్తున్నానమ్మా, 2019లో ఎలక్షన్ అయిన తర్వాత 6 నెలలు సంవత్సరం ఉత్సాహం పోసారు. వాళ్ళు ఏం చేస్తారు, మనం మంచితనం చూసి వారు రిలీజ్ చేయటం లేదనుకుంది. కే కృష్ణమూర్తి ఆ రోజు నాకు ఇచ్చిన చెప్పబడిన ఆఫర్ 10 crores, ధోనికి రాబాకు చాలు అని. నేను వస్తాను. అప్పుడు మన ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినారు 10 కోట్లు. అమ్ముడు పోయే ముందు ఎమ్మెల్యేలు కాదు సుధాకర్ రెడ్డి అని చెప్పు కేఈకి అని చెప్పి. దెన్ హీ సెడ్, నువ్వు మొగోడు అయితే ధోనికి వచ్చి తిరిగి మళ్ళా పోమని చెప్పి. వాళ్ళ ప్రభుత్వం డిప్యూటీ సీఎం వాళ్ళ ఫాదర్. నిజంగా చచ్చిపోతే ఏమని కిక్కు. నేను కర్నూలు టు ధోన్ 51 kilometers. కర్నూలు నుంచి ధోన్ నా కార్ పోవాలంటే 50 vehicles, ఏది ఎస్కార్ట్ ఉండేది. ప్రతి కార్లో 10 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు కార్లో కూర్చొని ఒక లుంగి కట్టుకుని మీసాలు కూర్చొని ఒక చేతితో కారు పట్టుకుని ఒక చేతితో సంచి ఏముండేది కందులు పెట్టుకుని. అంటే 500 members నన్ను గార్డ్ చేసేవాడు. వాడు ఊరికి పోయి వాడు ముద్దాయం చేసి వచ్చిన. సో ఇది ఈజీగా రాలే జగనన్నకి. వేటాడారు. ఒక సోనియా అసలు కేసు ఏందయ్యా, ఆయన 16 నెలలు జైల్లో పెడితే నేనే ఆ కేసు 2012 మార్చి 12 చేసి. ఈ మధ్య వల్ల ఆమె షర్మిల నన్ను చాలా 4 పీకేసుకుంది. తర్వాత నన్ను గారు అన్నది, నన్ను ముందర గారు అన్నది, నేను కూడా గారు అన్నా. ఇంటి నుంచి మా ఇల్లు ఎందరో, మా ఇంటి నుంచి